ఇస్రోకి చాలా మంది వస్తుంటారు పోతుంటారు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే 100 మందికి పైగా సైంటిస్టులు ఇస్రోకు రాజీనామా చేశారు. ఇది ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. వారంతా గగన్యాన్ లాంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల కాలంలో సైంటిస్టులు వరుస రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలతో సతమతమవుతోంది. కొన్ని నెలల వ్యవధిలోనే 100 నుంచి 120 మంది దాకా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల సంస్థ నుంచి నిష్క్రమించారు. వారిలో చాలా మంది గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్ 4 వంటి కీలక మిషన్లలో పనిచేస్తున్నవారే. వారిలో 80 మంది బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్కి చెందినవారు కాగా 20 మంది తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి చెందినవారు. జిఎస్ఎల్వి MK3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ వంటి సీనియర్ సైంటిస్టులు సైతం వీరిలో ఉన్నారు. ఈ వరుస రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం గగన్యాన్ తదితర కీలక మిషన్లలో భాగస్వాములైన గ్రూప్ ఏ సైంటిస్టులు, సాంకేతిక సిబ్బంది ఇచ్చే రాజీనామాలను ఆమోదించవద్దని పేర్కొంటూ జూలై 14న మెమోరాండం జారీ చేసినట్టు సమాచారం. అలాంటి వారి రాజీనామా, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలన్నింటినీ తుది ఆమోదం నిమిత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు పంపాలని ఆ మెమోరాండంలో పేర్కొంది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున శాస్త్రజ్ఞులు సంస్థను వీడి వెళ్లిన విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ కూడా ధృవీకరించారు. కేవలం పరిపాలన కారణాల రీత్యానే ఈ మెమోరాండంను పంపినట్టు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇస్రోలో చాలా మంది సిబ్బంది ఉన్నారని, చాలా మంది వెళ్తూ ఉంటారు, చాలా మంది కొత్తగా చేరుతుంటారని ఆయన వ్యాఖ్యానించారు. 14,600 మంది ఉద్యోగులున్న ఇస్రో నుంచి 100 నుంచి 120 మంది నిష్క్రమించడం అంటే సంఖ్యాపరంగా తక్కువగానే అనిపించవచ్చు, కానీ వారంతా ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో భాగమైన వారు కావడమే ఆందోళన కలిగిస్తున్న అంశం. సంస్థ నుంచి వెళ్లిపోయిన వారిలో మరొకరిని నియమించుకోవచ్చు, కానీ ఎన్నో ఏళ్ల వారి అనుభవాన్ని భర్తీ చేయడం మాత్రం కొంత సవాల్తో కూడుకున్న విషయమే. ఇస్రోలో జరుగుతున్న ఈ రాజీనామాలకు 1 ఇస్రోలో తక్కువ జీతాలు, 2 ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం. మొదటి కారణం తక్కువ జీతాల విషయానికి వస్తే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో శాస్త్రవేత్తల సగటు వార్షిక వేతనం $80,000 నుంచి $1.5 లక్షల దాకా ఉంటుంది. అంటే దాదాపుగా 77 లక్షల నుంచి $1,40,00,000 వరకు అన్నమాట. అదే ఇస్రోలో సీనియర్ సైంటిస్టుల జీతాలు సైతం సగటు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనాల కన్నా తక్కువగానే ఉంటున్నాయని చెప్పుకుంటున్నారు. దిగ్గజ టెక్నాలజీ సంస్థల్లో సగటు వార్షిక వేతనాలు 20 లక్షల నుంచి 30 లక్షలకు పైగా ఉండగా ఇస్రోలో పే స్కేల్స్ వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇస్రో మాజీ చీఫ్ జీతం నెలకు 2.24 లక్షలు. అందుకే ఐఐటిఎన్లు ఇస్రో లాంటి సంస్థలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇండియన్ స్పేస్ పాలసీ 2023 పేరిట ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలకు తలుపులు బార్లా తెరిచింది. దేశంలో దాదాపు 400 దాకా కొత్త స్పేస్ స్టార్టప్స్ వచ్చాయి. దీంతో సీనియర్ శాస్త్రజ్ఞులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. ఆయా ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున అత్యంత ఆకర్షణీయమైన వేతనాలు ఆఫర్ చేస్తూ ఉండడంతో పాటు భాగస్వామ్యం కూడా ఇస్తూ ఉండడంతో చాలా మంది శాస్త్రవేత్తలు రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ బాట పడుతున్నారు. ఇస్రో నుంచి పెన్షన్ ఎలాగో వస్తుంది, మళ్ళీ కొత్త సంస్థలో జీతం తీసుకోవచ్చు. సామూహిక రాజీనామాలపై కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ఇదంతా పాలనా వ్యవహారానికి సంబంధించిన విషయమని అన్నారు. ఎంతో మంది వెళ్తుంటారు, మరెందరూ వస్తుంటారని ఆయన చెప్పుకొచ్చారు. కీలకమైన ప్రాజెక్టులపై రాజీనామాల ప్రభావం పడకుండా కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించి జాగ్రత్త పడతామని హామీ ఇచ్చారు ఇస్రో చైర్మన్ నారాయణన్. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరగడమే ఈ వరుస రాజీనామాల కారణమన్న వాదన వినిపిస్తోంది. చంద్రయాన్ 3, ఆదిత్య L1 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేసిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఇటీవల చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్లో చేరారు. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధృవ స్పేస్ వంటి స్టార్టప్ కంపెనీలు భారత ఏరోస్పేస్ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఈ సంస్థల రాకెట్లు, ఉపగ్రహాలు, ప్రొపల్షన్ సిస్టమ్ను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. గగన్యాన్ G1 టెస్ట్ ఫ్లైట్, SSLV L1, JSLV F-17 వంటి అనేక కీలక ప్రయోగాలు నిర్దేశిత గడువు కంటే ఆలస్యమవుతున్నాయి. ఈ ఏడాది 2 PSLV ప్రయోగాల్లో ఎదురైన వైఫల్యాలు కూడా ప్రయోగాల షెడ్యూల్ను మరింత ఆలస్యం చేశాయి. నిర్ణయాధికారం అంతా చైర్మన్ కార్యాలయంలోనే కేంద్రీకృతం కావడం వల్ల అనుమతులు ఆలస్యమవుతున్నాయనే అభిప్రాయం ఉంది. వ్యవస్థను చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది.